సార్ నమస్తే అండి. ముఖ్యంగా గుంటూరులో పరిస్థితి ఏంది? ఎన్నికలు ఉన్నాయి, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? గుంటూరు ఎంపీ లోక్సభ ఎంపీ విన్నర్ ఈజ్ పెమ్మసాని చంద్రశేఖర్ గారండి. ఈజ్ ఎ జెన్యున్ పర్సన్ అండ్ ఈజ్ ఎ ట్రాన్స్పరెంట్ అండి. పేదవాడి నుంచి పేద స్థాయి నుంచి వచ్చారు, ఒక రైతు బిడ్డ. సో హీ నోస్ ఎవ్రీథింగ్ వాట్ అబౌట్ అన్నమాట. అట్ ద సేమ్ టైమ్ ఈజ్ ఎ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ యాజ్ ఎ డాక్టర్. అండ్ ఆల్సో హీ నోస్ ఎవ్రీథింగ్. పేదవాడి యొక్క సమస్యలు ఏంటి, పేదవాడిని ఏ విధంగా పైకి తీసుకురావాలి, పేదవాడిని ఏ విధంగా ఆదుకోవాలి అనేది హీ నోస్. కాబట్టి పెమ్మసాని చంద్రశేఖర్ గారి యొక్క ఎజెండా ఈజ్ ఎ గుడ్ విజనరీ పర్సన్ అతను. సో ఈజ్ ద యాక్టివ్ మెంబర్. చాలా బాగా తిరుగుతున్నారు, అందరినీ కలుస్తున్నారు, అందరి యొక్క సపోర్ట్ని పొందడానికి ఇష్టపడుతున్నారు, అందరి దగ్గరికి వెళ్ళి కూడా మాట్లాడుతున్నారు, అందరి మధ్య కూడా నిలబడుతున్నారు, అందరితో ఆయన కలిసి సిద్ధపడి ఈ యొక్క కంటెస్ట్ చేస్తున్నారు. సో ఈజ్ ద విన్నర్ పర్సన్ అండి. అతను ఏ భేదం లేదు, ధనికుడా లేకపోతే ఉన్నత వర్గమా లేకపోతే పేదవాడా అనేది ఏ వర్గం కూడా లేదు. నో క్యాస్ట్ అండ్ నో ఫైనాన్షియల్ బార్. సో ఈజ్ ఏ గుడ్ పర్సన్ అండ్ గుడ్ స్పోక్స్మెన్ ఆల్సో. బాగా మాట్లాడే వ్యక్తి, వాక్త. హీ నోస్ ఎవ్రీథింగ్. బట్ అలాంటి క్యాండిడేట్స్ ఇంకా వస్తే, అట్లాంటి జెన్యున్ పర్సన్స్ క్యాండిడేట్స్, ఆంధ్ర విల్ బికమ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్ in India and as well as in abroad also. Identified, it will get identified by those persons who are very interested to contest their elections and they win. They will show their Andhra Pradesh as the biggest good state throughout the world. I think so. విజన్ ఎట్లా ఉంది పెమ్మసాని చంద్రశేఖర్ గారిది? హౌ వాజ్ హిస్ విజన్? చంద్రశేఖర్ గారి విజన్ చాలా డిఫరెంట్ అండి. ఆయన మోటివేషన్, ఆయన అంతా కూడా కాన్సెప్ట్స్ డిఫరెంట్. అంటే ప్రతి పేదవాడు చక్కగా చదువుకోవాలి, ఒక రైతులు బాగుండాలి, పేదవాళ్ళకి ఉపాధి మార్గాన్ని చూపించాలి, చదువుకున్న వాళ్ళకి సంథింగ్ యూ షుడ్ హ్యావ్ టు గివ్ సమ్ సపోర్ట్. అదేవిధంగా నిరుద్యోగులకు కూడా ఏదైనా ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం మెడికల్ రీఎంబర్స్మెంట్స్, ఇలాంటి మెడికల్ హాస్పిటల్స్, ట్రీట్మెంట్స్, ఎడ్యుకేషన్ వైడ్గా యాజ్ వెల్ యాజ్ ఉమెన్ ప్రొడక్షన్ కూడా చేస్తారు. ఉమెన్స్కి కూడా హీ వాంట్ టు డూ సంథింగ్ టు ద ఉమెన్స్ ఆల్సో. అంటే ఫైనాన్షియల్గా సపోర్టింగ్ కానీ, ఆర్ ఎంప్లాయ్మెంట్ రిసోర్సెస్ కానీ, యాజ్ వెల్ యాజ్ స్కిల్ పరంగా చూపించడం కానీ, if they can do the business, even support from the banker side to give the good loans and they development their businesses. So he is the best person and avakasam iste, and also he can raise his voice in parliament also. He is such a capable person and knowledgeable person, not an illiterate. He is an educated person. He knows everything. ఆయన గురించి మనం ఏం చెబుతాం, మేము చిన్నవాళ్ళం ఆయన్ని చూసి ఇన్స్పైర్ అవుతున్నాం. We should have to move such a good. మీరేం చేస్తారు సార్? నేను సోషల్ వర్కర్ని. ఐఎమ్ ఎ సోషలిస్ట్ పర్సన్, ఫిలాసఫర్. సో హీఈస్ ఎ గుడ్ పర్సన్ ఇన్ మై సెన్స్. ఎవరైతే ఏమనుకుంటారో మనకే తెలియదు, బట్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.